నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హుస్సేన్ సాగర్లో అజయ్ కోసం జల్లెడ పడుతున్న పోలీసులు. ఆచూకీ కనిపెట్టాలని కుటుంబ సభ్యుల డిమాండ్. సూర్యాపేట జిల్లాలో మూసీ కాల్వకట్టపై యువకుడి హత్య. 6 నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్న కృష్ణ. మహాకుంభమేళాలో మౌని అమావాస్య వేళ భక్తుల పుణ్యస్నానాలు. కట్టుదిట్టమైన చర్యలు, అందుబాటులోకి 5G నెట్వర్క్ సేవలు. అమెరికా హెచ్చరికలతో వెనక్కి తగ్గిన కొలంబియా. వలసదారుల విమానాలు అనుమతికి అంగీకారం. ఇజ్రాయెల్ హమాస్ ఒప్పందంతో తాత్కాలికంగా నడిచిన కాల్పులు. తమ స్వస్థలాలకు తిరిగి చేరుకుంటున్న పాలస్తీనా పౌరులు. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అదనపు ఎస్పీ తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అదనపు ఎస్పీ తిరుపతన్నకు బెయిల్ ఇవ్వడంపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అదనపు ఎస్పీ తిరుపతన్ననే కీలకమైనటువంటి నిందితుడు, ప్రధాన సూత్రధారి అని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే ఈ కేసు విషయంలో పర్టికులర్ గా తిరుపతన్నకు సంబంధించినటువంటి విషయంలో తిరుపతన్న పాత్ర వ్యవహారము ఇతరత్ర అన్ని అంశాలు తీర్చేందుకు దర్యాప్తు మరో 4 నెలలు సాగుతుందని, 4 నెలల తర్వాతనే దీనిపైన తుది నిర్ణయం వెలువరిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ నేపథ్యంలో తిరుపతన్నకు బెయిల్ మంజూరు చేయొద్దని, తిరుపతన్న సాక్ష్యాలను చెరిపే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఎట్లయితే ఉన్నారో అదే నేపథ్యంలో సాక్ష్యాలను చెరిపేయడము, సాక్షులను బెదిరించడము, ఇతరత్ర మొత్తం ట్యాంపరింగ్ వ్యవహారంలో కూడా తిరుపతన్ననే కీలకంగా వ్యవహరించారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూత్రా సుప్రీంకోర్టుకు తెలియజేశారు. అయితే ఛార్జ్ షీట్ దాఖలు చేశారని, ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత కూడా ఇంకా సుప్రీం జైల్లో కొనసాగించాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఆయనకు బెయిల్ ఇచ్చి తదుపరి విడుదల చేయాలి అని చెప్పి తిరుపతన్న తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే సుప్రీంకోర్టుకు విన్నవించారు. సో ఇరువురి వాదనలు పరిగణలోకి తీసుకున్నటువంటి ధర్మాసనం తిరుపతన్నకు బెయిల్ మంజూరు చేస్తూ ఇప్పటికీ ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలైంది కాబట్టి ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత ఇంకా కొనసాగించాల్సింది ఏదన్నా ఉంటే ట్రయల్ కొనసాగించాల్సి ఉంటుంది కాబట్టి తాము బెయిల్ మంజూరు చేస్తున్నట్లుగా 10 నెలల పాటు ఇప్పటికే జైల్లో ఉన్నారు కాబట్టి ఆ మేరకు తాము బెయిల్ మంజూరు చేస్తున్నట్టుగా జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడినటువంటి ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాల్లో తిరుపతన్న ఎట్టి పరిస్థితుల్లో ట్రయల్ కు పూర్తిగా సహకరించాలని, ట్రయల్ అంటే ముందుకు సాగకుండా ఎలాంటి పరిస్థితుల్లోనూ అడ్డంకులు సృష్టించవద్దు అని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాల్లో పేర్కొంది. దాంతో పాటుగానే తిరుపతన్న సాక్ష్యాలను తారుమారు చేసిన, సాక్షులను బెదిరించిన ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రద్దు అయ్యే విధంగా ఉంటుంది కాబట్టి ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కోర్టును ఆశ్రయించడానికి స్వేచ్ఛ ఇస్తున్నామని చెప్పి ఆదేశాల్లో స్పష్టం చేసింది. అయితే ఇదే సందర్భంలో సిద్ధార్థ లూత్రా ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ కేసులో అనేక మంది నిందితులు ఉన్నారు, అనేక మంది పోలీస్ అధికారులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇకపై అందరికీ వర్తించే విధంగా ఉండకూడదు, ఇది ఒక సాంప్రదాయంగా తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా అవకాశం ఇవ్వద్దు అని చెప్పి విజ్ఞప్తి చేశారు. దాంతో పాటుగానే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకే తాము విచారణ కొనసాగిస్తామని చెప్పాలని, దాంతో పాటు పాస్పోర్ట్ ను కూడా ఎట్టి పరిస్థితుల్లో కోర్టుకు సరెండర్ చేయాలి అని చెప్పని, ఇప్పటికీ ఈ కేసులో కీలకమైనటువంటి నిందితులుగా ఉన్న 2 వ్యక్తులు అబ్స్కాండ్ అయ్యారు కాబట్టి ఆ మేరకు ఎట్టి పరిస్థితుల్లో పాస్పోర్ట్ సరెండర్ చేయాల్సిందే అని చెప్పి షరతు విధించాలని కోరారు. పాస్పోర్ట్ సరెండర్ చేయటం సహా మిగిలినటువంటి అన్ని బెయిల్ షరతులన్నింటినీ ట్రయల్ కోర్టే నిర్ధారిస్తుంది, ట్రయల్ కోర్టే విధిస్తుంది కాబట్టి ట్రయల్ కోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేయాలని చెప్పి స్పష్టం చేస్తూ తిరుపతన్నకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ధన్యవాదాలు అరుణ్. హుస్సేన్ సాగర్లో అగ్ని ప్రమాదం తర్వాత కనబడకుండా పోయిన నాగారం వాసి అజయ్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు 2 బృందాలుగా ఏర్పడి హుస్సేన్ సాగర్లో జల్లెడ పడుతున్నారు. ఉదయం హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు తన కుమారుడి ఆచూకీ తెలపాలని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో అదృశ్యమైన అజయ్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. గజ ఈతగాళ్లు 2 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు. నాగారానికి చెందిన అజయ్ తన స్నేహితులతో కలిసి భారతమాతకు మహాహారతి కార్యక్రమం చూసేందుకు నిన్న ట్యాంక్ బండికి వచ్చారు. అర్ధరాత్రి అయినా తిరిగి ఇంటికి వెళ్లకపోవడంతో తల్లి అజయ్కి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే అజయ్ స్నేహితులకు కాల్ చేయగా హుస్సేన్ సాగర్ వచ్చామని, ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పారు. అజయ్ కనిపించకపోవడంతో కుమారుడు అదృశ్యమైనట్లు లేక పిఎస్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ట్యాంక్ బండ్లో మునిగిపోయి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉదయమే హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు కుమారుడి ఆచూకీ కనిపెట్టాలని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఫస్ట్ ఇంటికాడికి వచ్చేటప్పుడు ఏం చెప్పలేదు సార్, ఇటు పోతున్నా అని చెప్పలేదు. తర్వాత 8:30 అట్లా వాళ్ళ మమ్మీ తోటి ఫోన్ చేసి చెప్పిండు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నా అని. అయితే తర్వాత నుంచి ఇక ఫోన్ కలసలేదు, స్విచ్ ఆఫ్ వస్తుంది. అయితే మా భార్య రాత్రి 2:30 అట్లా నన్ను లేపి ఇంకా రాలేదంటే అప్పుడు మేము పోలీస్ స్టేషన్కి వచ్చినాము. అప్పుడు తెలిసింది కనిపిస్తలేడని మేము కంప్లైంట్ ఇచ్చినాం. అంటే మీ అబ్బాయితో పాటు వచ్చిన 2 స్నేహితులు కూడా ఉన్నారు అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. వాళ్ళు కూడా తిరిగి చూసినామన్నారు. ఆ హాస్పిటల్ కాడ పోయినాము, లేడని చెప్తున్నారు. ఇక్కడ చూసినాము. ఇక్కడ పొద్దున పోయి పోలీసు వాళ్ళు చూసి వచ్చారంట. అక్కడ దొరకలేదు మాకు. మాట్లాడింది సార్ 8:30కు నేను ఫోన్ చేస్తే ఇక్కడ ట్యాంక్ బండ్ దిక్కున్నా, నేను వచ్చే వరకు 11-12 ఎట్లా అవుతుంది అని అన్నారు. అయితే సరేలే అని ఎట్లాగో వస్తాడు కదా అని అనుకున్నాను. నేను 11కి అట్లా ఫోన్ చేసిన, స్విచ్ ఆఫ్ వస్తుంది. 12కి ఫోన్ చేసిన, స్విచ్ ఆఫే వస్తుంది. అయితే ఛార్జింగ్ అయిపోయిందేమో అని అనుకున్నాను నేను. ఇక తర్వాత 2కి అప్పుడు ఫ్రెండ్కి ఫోన్ చేసి అడిగిన, ఒకసారి ఫోన్ నంబర్లు ఇవ్వని. వాళ్ళ ఫోన్ చేసిన. ఏం చేస్తున్నాడు అమ్మ మీ అబ్బాయి? ఏం చేస్తున్నాడు? చదువుకుంటాను సార్. అడిగారా పోలీసులు? మీరు రాత్రి వచ్చి అన్నారు, రాత్రి నుంచి అడిగితే పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే అజయ్ గురించి ఏమైనా గాలింపు చర్యలని ఏమైనా చేపట్టామని చెప్పి ఏమన్నా అన్నారు? ఏమో చూసిరట, మళ్ళీ అందరు కనిపించిర్రు అని అంటుర్రు. ఈయన ఒక్కడే మిస్సింగ్ అని చెప్తున్నాడు. రాష్ట్రంలో పాలక మండలి పదవీకాలం ముగిసిన 9 కార్పొరేషన్లు 120 మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలు 10 కార్పొరేషన్లకు 2020లో ఎన్నికలు జరిగాయి. అయితే కరీంనగర్ కార్పొరేషన్ పాలక మండలి పదవీకాలం మంగళవారంతో ముగియనుండగా మిగతా కార్పొరేషన్లు మున్సిపాలిటీల గడువు ఆదివారమే ముగిసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడంతో ప్రత్యేక అధికారులను నియమించారు. నస్పూర్ మున్సిపాలిటీ మంచిర్యాలలో, కొత్తూరు మున్సిపాలిటీ కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం కావడంతో మిగతా వాటిని స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లకు జిల్లా కలెక్టర్లను, మున్సిపాలిటీలకు ఆ జిల్లా అదనపు కలెక్టర్లను ప్రత్యేక అధికారులుగా నియమించారు. హైదరాబాద్ శివారులోని బోడుప్పల్, పిర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట, బండ్లగూడ, మీర్పేట, బడంగపేట కార్పొరేషన్లకు సీనియర్ అధికారులను నియమించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అధికారం చేపట్టాక ఖజానా ఖాళీగా ఉన్నా ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నామని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మల్లెపల్లిలో ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమంలో భాగంగా 4 పథకాలను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్తో కలిసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. రైతులు పచ్చగా ఉండటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పునరుద్ఘాటించారు. వచ్చిన తర్వాత రైతు భరోసాకి 7,625 కోట్లు పోయిన ఏప్రిల్ మే నెలలో మీ ఖాతాలో చేశాం. మళ్ళీ 21,000 కోట్లు రైతుల ఖాతాల్లో 2 లక్షల రుణమాఫీ చేశాం. రైతులందరికీ 12,000 చొప్పున ప్రతి రైతుకి ఇవ్వాలని చెప్పారు. తప్పకుండా పేదవాడి గుడిసెలేని ప్రతి వాడికి కూడా గుడిసెలో ఉండేవాడికి ఇల్లు కట్టాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారి కోరిక. భూమి లేని వాడికి 12,000 ఇవ్వమని చెప్పాం. అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి 10 సంవత్సరాలుగా మనకి రేషన్ కార్డులు రాలేదు. 1,00,000 ఆదాయం లోపు ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కార్డులు ఇవ్వాలని చెప్పాం. సబ్కా ప్రయాస్ అంబేద్కర్ ఆశయాలతో దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో 8వ విడత భరతమాత మహాహారతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవం భారతీయులందరికీ గర్వకారణమని గవర్నర్ పేర్కొన్నారు. ప్రజల్లో దేశభక్తిని, సామాజిక చైతన్యాన్ని ప్రోత్సహించేందుకు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.
గురువు మన దేశాన్ని మనం అంబలా భావిస్తా ఉన్నాము. అదే విధంగా భారతమాత అంటే సర్వసర్పి సమదృష్టి, అదే విధంగా సమభావన కలిగి ఉన్నదని అర్థము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క ఆలోచన విధానానికి పెద్దపీట వేసి ఈ రోజు మనకు రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. ఇది అంబేద్కర్ భావనను మరింత ముందు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. భారత రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. రాజ్యాంగ విలువలను, దేశభక్తిని పెంపొందించడమే యొక్క మహారతి కార్యక్రమం యొక్క లక్ష్యము. నేటి తరానికి, భావి తరానికి భారతమాత ఔన్నత్యాన్ని మన ఆలోచనలు తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రాజకీయ ప్రత్యర్థులైన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు గుండాల్లా ప్రవర్తిస్తూ నడి రోడ్డుపై పరస్పరం తుపాకులతో కాల్పులు జరిపిన ఘటన ఉత్తరాఖండ్లో జరిగింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే కున్వార ప్రణవ్ సింగ్ ఛాంపియన్, స్వతంత్ర ఎమ్మెల్యే ఉమేష్ కుమార్ తమ అనుచరులతో కలిసి రూర్కీలో వీరంగం సృష్టించారు. ఒకరి కార్యాలయాలపై మరొకరు అనుచరులు రాళ్లను విసురుతూ ఘర్షణ పడ్డారు. తొలుత ఛాంపియన్ కుమార్ ఆఫీస్పై అనేక రౌండ్లు కాల్పులు జరపగా తర్వాత కుమార్ ఛాంపియన్ కార్యాలయంపై తుపాకీతో విరుచుకుపడ్డాడు. వీడియో వైరల్గా మారడంతో పోలీసులు ఇద్దరు నేతలపై కేసులు నమోదు చేసి వేర్వేరు జైళ్లలో పెట్టారు. मैं ये कह रहा हूँ कहाँ बहन का लौड़ा स्टीम मार की चोट. అలకనంద కిడ్నీ మార్పిడి కేసులో తమిళనాడుకు చెందిన వైద్యుడు రాజశేఖర్ని చెన్నైలో అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్కు తరలిస్తున్నారు. ప్రధాన నిందితుడు పవన్తో పాటు మిగిలిన వారి కోసం 6 బృందాలతో గాలిస్తున్నారు. హైదరాబాద్ సహా ఇతర రాష్ట్రాల్లోనూ నిందితులు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసి కోట్ల రూపాయల వ్యాపారం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న 9 మందిని మరోసారి విచారించేందుకు సరూర్నగర్ పోలీసులు న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. సంచలనం రేపిన సరూర్ నగర్ అలకనంద ఆస్పత్రి కిడ్నీ రాకెట్ కేసులో దేశవ్యాప్త దందా బయటపడుతోంది. నిందితులు కేవలం హైదరాబాద్లోని 4 ఆస్పత్రుల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు చేయిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. అనేక రాష్ట్రాల్లో దళారులు పరస్పరం సహకరించుకుంటూ కిడ్నీ మార్పిడి చికిత్సల పేరిట కోట్ల రూపాయల్లో అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు వెలుగుచూస్తోంది. వైద్యారోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణ సరిగా లేని చిన్న ఆస్పత్రుల్లో ఈ అక్రమ ఆపరేషన్లు కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రాథమికంగా కొన్ని నగరాలు, ఆస్పత్రుల జాబితా సేకరించిన అధికారులు నిందితుల ఆచూకీ కోసం యత్నిస్తున్నారు. రాచకొండ పోలీసులు 6 ప్రత్యేక బృందాలతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్లో నిందితుల కోసం గాలిస్తున్నారు. వైద్యులు, దళారులు చిక్కితే మరిన్ని ఆస్పత్రుల బాగోతం వెలుగు చూస్తుందని ఓ అధికారి తెలిపారు. కిడ్నీ రాకెట్లో కీలకంగా వ్యవహరిస్తున్న తమిళనాడుకు చెందిన వైద్యుడు రాజశేఖర్ పెరుమాల్ పోలీసులకు చిక్కాడు. ఆ కేసులో ఇప్పటి వరకు 9 మందిని అరెస్టు చేయగా అక్రమ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేయడంలో వైద్యుడు రాజశేఖర్ 2 ఏళ్లుగా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. చెన్నైలో ఉన్నట్లు గుర్తించిన ప్రత్యేక బృందం అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలిస్తోంది. 2023లో ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో అక్రమ కిడ్నీ మార్పిడి కేసు సంచలనం రేపింది. అప్పట్లో విశాఖ, చెన్నై, హైదరాబాద్లో ఆపరేషన్లు చేసిన డాక్టర్ రాజశేఖర్ పెరుమాల్ని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా అలకనంద ఆస్పత్రి కేసులోనూ రాజశేఖర్ పెరుమాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 కేసుల్లో రాజశేఖర్ పెరుమాల్ ఒక్కడేనా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. అక్రమ కిడ్నీ మార్పిడిలో కిడ్నీ దాతలు, గ్రహీతలు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఆపరేషన్ జరిగే ఆస్పత్రి ఇలా అన్నింటినీ నిర్ణయించేది ఏపీలోని విశాఖకు చెందిన పవన్ అని రాచకొండ పోలీసుల దర్యాప్తులో తేలింది. విశాఖలో నిందితుడి కోసం గాలిస్తున్నారు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపు నిందితుడు పరారైనట్లు విశ్వసనీయ సమాచారం. నిందితుడు విదేశాలకు పారిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2023 విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో పవన్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. రాజశేఖర్, పవన్ ఇద్దరూ జైలు నుంచి బయటకొచ్చాక హైదరాబాద్ కేంద్రంగా ఈ దందా కొనసాగిస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. వారిద్దరి నేర చరిత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారిగా ఉన్న పవన్ మిగిలిన వారిని వారి వారి పాత్రల వరకే పరిమితం చేశాడు. సర్జరీలు చేసే డాక్టర్కి ఎవరికి సర్జరీ చేస్తున్నాడు, అప్పటి వరకు అక్కడ ఏం జరుగుతుంది అనేది మాత్రమే తెలిసేలా పవన్ వ్యవహరించాడు. సిబ్బంది, రిసెప్షనిస్ట్, డాక్టర్లు, మధ్యవర్తులు
ఇలా అందరూ వారి వారి పనుల వరకే పరిమితమయ్యారే తప్ప అంతకు మించి పూర్తి వ్యవహారం గురించి మొత్తం వివరాలు తెలియనీయకుండా పవన్ జాగ్రత్త పడ్డాడు. అతను దొరికితే అన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం రిమాండ్లో ఉన్న 2 వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని లోతుగా విచారించేందుకు కస్టడీ తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. నిందితుల కస్టడీ కోసం సరూర్ నగర్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మహిళలు, చిన్నారులు, యువతులపై అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు అంతకంతకు పెరుగుతున్నాయి. చాలా మంది సమస్యలను చెప్పుకునేందుకు ముందుకు రావట్లేదు. అలాంటి వారికి అవగాహన కల్పించి సత్వర న్యాయం అందించేలా నిజామాబాద్లో భరోసా కేంద్రం అందుబాటులోకి వచ్చింది. అత్యాధునిక వసతులతో నిర్మించిన ఈ కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, డీజీపీ జితేందర్తో కలిసి ప్రారంభించారు. బాధితులు ఠాణా మెట్లెక్కకుండా నిర్భయంగా తమ సమస్యను చెప్పుకునేందుకు ఈ భరోసా కేంద్రం ఉపయోగపడనుంది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2.5 కోట్లతో నిర్మించిన భరోసా కేంద్రం అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికే 28 భరోసా కేంద్రాలుండగా నిజామాబాద్లో మరోటి ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని డీజీపీ జితేందర్తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యను పోలీస్ స్టేషన్లో చెప్పకుండానే ఇక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేయిస్తారు. అందుకోసం ఈ భరోసా కేంద్రంలో 6 మహిళా సిబ్బందిని నియమించారు. బాధిత మహిళలు, చిన్నారులకు ఆరోగ్య సమస్యలుంటే వైద్య సేవలు సైతం అందించనున్నారు. కేసుల్లో న్యాయపరమైన సమస్యలుంటే లీగల్ అడ్వైజర్ను ఏర్పాటు చేస్తారు. మహిళలు మానసికంగా కుంగిపోతే వారిలో మనోధైర్యం నింపేలా కౌన్సిలింగ్ అందించనున్నారు. భరోసా సెంటర్లు రాష్ట్రంలో సుమారుగా 29 దాకా ఉన్నాయి. ఈ గడిచినటువంటి 5-6 సంవత్సరాల్లో బహుశా ఒక 11,000 కేసులు ఎవరైతే మహిళల పైన వివిధ రకాలైనటువంటి వాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం, మానసికంగా కావచ్చు, అట్లాగే సెక్చువల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో జరిగిందో అటువంటి బాధితులకు ఈ సెంటర్స్ భరోసా కల్పిస్తూ ఉంది. ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్ కల్పించి జీవితంలో విరక్తి అనేది రాకుండా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడి ఇటువంటి సంఘటనలు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు పోవడానికి ఇవి బాగా సహకరిస్తూ ఉన్నాయి. బాధితులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సమస్యలను స్వేచ్ఛగా పంచుకునేలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కేంద్రాన్ని నిర్మించారు. ఇందులో రిసెప్షనిస్టు, కౌన్సిలింగ్తో పాటు అధికారులకు వేర్వేరుగా గదులు ఏర్పాటు చేశారు. బాధితులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ కోరారు. సేవలు అందించబడతాయి. పోలీస్, మెడికల్, లీగల్ అండ్ సైకలాజికల్ కౌన్సిలింగ్. అంటే ఇది మహిళలకి, పిల్లలకి ఒక భరోసా వంటిది. వాళ్ళ స్టేట్మెంట్స్, వాళ్ళకు జరిగిన అఫెన్సెస్ ఏవైనా ఉంటే నిర్భయంగా ఇక్కడికి వచ్చి చెప్పొచ్చు. ఒక మంచి వాతావరణంలో, అంటే పోలీస్ స్టేషన్ కానివ్వండి, వేరే దగ్గరలో ఇక్కడ కాన్ఫిడెన్షియాలిటీ ప్రొటెక్ట్ చేయబడుతుంది. ఉమెన్ స్టాఫ్ ఉంటారు. ఒక ఉమెన్ ఇన్స్పెక్టర్ని ఇక్కడ ఉంచడం జరుగుతుంది. మెడికల్ హెల్ప్ ఉంటుంది. కౌన్సిలర్స్ ఉంటారు. సో ఐ appeal to all people of Nizamabad, please utilize services of this center. గణతంత్ర వేడుకల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఓ వ్యక్తికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. నల్గొండ జిల్లా పోలీస్ కవాతు మైదానంలో ఆదివారం గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నల్గొండ పురపాలక శాఖలో ప్రజారోగ్య విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఆజం అనే 60 ఏళ్ల ఉద్యోగి వేడుకల్లో పాల్గొన్నారు. అవార్డు తీసుకోవడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ కూడా గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్నారు. అయితే తన వెనుక వరుసలో కూర్చున్న ఆజం అపస్మారక స్థితిలోకి వెళ్లడాన్ని గమనించిన డాక్టర్ శ్రీనివాస్ వెంటనే అతనికి సిపిఆర్ చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో సిపిఆర్ చేయడంతో ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు. తనకు వచ్చిన ఉత్తమ అధికారి ప్రశంసా పత్రం కంటే ఓ ఉద్యోగికి తక్షణమే సిపిఆర్ చేసి ప్రాణం కాపాడగలిగిన సంతృప్తి ఎక్కువగా ఉందని డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు బండరాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. కులాంతర వివాహం చేసుకోవడమే కారణమా, లేక ఏవైనా పాత కక్షలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోని మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటి హత్యకు గురయ్యాడు. అయితే హత్యకు ప్రేమ వివాహమే కారణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 6 నెలల కిందట పిల్లలమర్రి గ్రామానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్న కృష్ణ సూర్యాపేటలో కాపురం పెట్టాడు. ప్రేమ పెళ్లిని నిరాకరించిన యువతి తల్లిదండ్రులు వారిని విడదీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు.
కులాంతర వివాహం చేసుకున్న కృష్ణపై కక్ష పెంచుకున్న యువతి సోదరుడు హత్యకు పాల్పడి ఉంటాడని మృతుడి బంధువులు అనుమానిస్తున్నారు. నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో కృష్ణకు మహేష్ అనే స్నేహితుడి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. భార్యకు ఫోన్ ఇచ్చి ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లిన కృష్ణ అదే రాత్రి హత్యకు గురయ్యాడు. యువతి గ్రామమైన పిల్లలమరి శివారులో మృతదేహం పడి ఉండటం పలు అనుమానాలకు దారితీస్తోంది. కృష్ణ మృతితో యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. జనగామ రహదారి నుంచి పిల్లలమరికి వెళ్లే మూసీ కాల్వ కట్టపై మృతదేహాన్ని పడేశారని, ఉదయం అటువైపుగా వెళుతున్న స్థానికులు మృతదేహాన్ని చూసి సమాచారం ఇచ్చారని సూర్యాపేట డీఎస్పీ రవి తెలిపారు. మృతదేహాన్ని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. వడ్లకొండ కృష్ణ 32 ఇయర్స్ ఉంటుంది. మార్నింగ్ పిల్లల మంది చెరువు దగ్గర అన్వాన్స్గా మర్డర్ అయి ఉన్నాడు. ఇతను గత 6 నెలల క్రితం ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. భార్గవి అనే అమ్మాయిని, పిల్లల మరికి చెందిన గౌడ కులస్తురాలైన భార్గవిని మ్యారేజ్ చేసుకుండు. ఈ మర్డర్ కు ఇంకా కారణాలు అయితే తెలియలేదు. ఇంకా ఏమైనా వ్యక్తిగత కక్షలా లేకపోతే ప్రేమ వ్యవహారం అనేది విషయం తెలియలేదు. ఆరోగ్య రంగంలో భారత క్రమంగా పురోగతి సాధిస్తోందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాజీ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. చిన్నప్పటి నుంచి ఏదైనా సాధించాలనే పట్టుదలతోనే నిత్యం కృషి చేశానని తెలిపారు. పరిశోధనలంటే ఇష్టమన్న సౌమ్య స్వామినాథన్ అందులో భాగంగానే కెరీర్ బిల్డ్ చేసుకున్నట్లు తెలిపారు. ఆరోగ్య రంగంలో టెక్నాలజీ పాత్ర కీలకమని చెబుతున్న సౌమ్య స్వామినాథన్తో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ అందులో భాగంగా సైన్స్ అండ్ ద సిటీ అనే అంశం పైన WHO ఎక్స్ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ గారు తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. ప్రస్తుతం మేడం మనతో ఉన్నారు, మేడంతో మాట్లాడదాం. సో హాయ్ మేడం, హౌ ఆర్ యూ డూయింగ్? హలో, ఐఎమ్ డూయింగ్ వెరీ వెల్, థ్యాంక్ యూ. సో ఐ వాంట్ టు ఆస్క్ యూ ద క్వశ్చన్, వాట్ మోటివేటెడ్ యూ టు చేంజ్ యువర్ పాత్ ఫ్రమ్ క్లినికల్ ప్రాక్టీస్ టు అడ్రస్ ద గ్లోబల్ health issues? I was always interested in research from when I was a young child. Maybe because I grew up in an environment where there were always students in the house. So even after I went to medical school, I wanted to do research, and then I finished my MD in pediatrics. Also, my love for research continued. So I went abroad for a few years to equip myself and train myself to do better research, and then I came back to India, and I was lucky that I got a job with the Indian Council of Medical Research, which had all the facilities and infrastructure for me to be able to do research on TB. How is the experience working on TB and HIV in India and globally, madam? What is the research experiments? How they are working to resolve the issues? Yes, so TB and HIV are both diseases which are similar but still quite different. One is of course a bacterium, HIV is a virus. HIV is caused by blood-borne close contact or sexual transmission. TB is by airborne transmission, so very different. Stigma is there for both the diseases, and both have a high mortality rate if they are not treated. Of course, HIV is almost fatal if it doesn't get treated. In TB, about 30% of people will die if they don't get treatment. Now, the difference is that for HIV, because it affected the high-income countries, a lot of money went into research and development in the 80s and 90s, and so a lot of good treatment was developed. So from 2000 onwards, HIV is no longer a death sentence. It's a chronic, manageable disease. TB, on the other hand, so much R&D has not happened. We've had 1 or 2 new drugs in the last 20 years, but still no good vaccine, and still we need better, shorter and safer treatments for TB. So I would say that India has done a lot to address TB, but in terms of R&D, we need to invest more, and the world also has to invest more. Are there any books that motivated you to change your path from clinical practice to researchers? So a couple of books I read as a child. One of them was called The Hero of Molokai, and it was about Father Muller. He was a priest, and he went and settled on this island in Hawaii called Molokai, which had leprosy patients. No one wanted to treat leprosy. In our own country, Baba Amte did the same thing, He was a lawyer, not a doctor, but he decided he will dedicate his life for leprosy patients. And those stories actually inspired me
to take up public health. What role do you see of technology and innovation in addressing the global health issues? Technology and innovation plays a very big role in health, and especially today. We saw during COVID, it was thanks to science and technology that we were able to overcome COVID. Vaccines, diagnostics, a lot of personal protective equipment, etc. We also have technologies like genome sequencing now, which can tell us the whole genome pattern of a bacteria or a virus very quickly. So we have all the tools. How do we use those tools to create products that are useful for our population, for our own needs? That is the challenge before us now. We have artificial intelligence and machine learning. That again is going to help with drug discovery and development. So I think there's no doubt that today we live in an age where we are able to use these scientific tools, both digital tools, genomic tools, biological tools, to develop new products. We need to prioritize what is needed for our own public health, where there is a gap, and then the government and the private sector need to really work together to make some of these important products. What advice you are going to give to the youngsters who are pursuing their career in medicine and the sciences? I would like to encourage youngsters who are in medicine now to actually take up a career in health research or medical research. I think there are still a lot of very exciting research, unanswered questions, and you can do so much good actually, because by doing research what you're doing is you're discovering something new. It could be something related to clinical medicine, it could be related to the cause of disease, it could be related to a new drug or a vaccine, or it could be related to a policy or a strategy. But you're helping, thousands, in some cases millions of people through your work. I find it a very, very fulfilling career, and I'm very happy that I stuck with medical research. A lot of people told me that it had no future. When I was a young medical student, they wanted me to pursue clinical medicine, but somehow I was set on research. I did it. I'm happy that I did it, and I would like to continue actually doing research now as long as I can. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తంగా మేడం చెప్తున్నటువంటి విషయాలు. ఎవరైనా ఎప్పుడైనా కూడా మీ లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నప్పుడు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడినా కూడా ఖచ్చితంగా మీ లక్ష్యానికి స్టిక్ అయి ఉండాలని చెప్తున్నారు. కెమెరామెన్ మల్లికార్జున్తో శివరామకృష్ణ, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.